17,200 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఈ 40-45 రోజులు 2 నెలల కాలంలోనే 17,200 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఆ తర్వాత హుండీలు పెట్టి కలెక్షన్ చేసి అదొక సంపద సృష్టి, ఇదొక సంపద సృష్టి. తర్వాత 100 రూపాయలు అందరూ చందాలు ఇవ్వండనే తీసుకునేది ఇంకో సంపద సృష్టి. ఈ రకంగా సంపద సృష్టి కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికతో చంద్రబాబు చేస్తున్నారేమో అనిపిస్తుంది. రైట్, ఒకసారి శర్మ గారితో మాట్లాడదాం. శర్మ గారు, ఈ 50,000 ఇళ్ల పట్టాలు ఇస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఒక 10 మందితో కేసులు వేయించారు. 10 మంది వేశారు. ఇందులో ఎవరికి కూడా అమరావతిలో భూములు ఉన్నాయా, వాళ్ళు ఏమైనా నష్టపోయారంటే వాళ్ళు గారు, వీళ్ళెవరో 10 మంది వేశారు. వేసినప్పుడు ఈ పట్టాలను ఆపేయమంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఒక మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. సుప్రీంకోర్టు ఏమనిందంటే, మా దగ్గర రాజధానికి సంబంధించినటువంటి కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి, అలాగే ఇప్పుడు పేదలకు ఇచ్చినటువంటి భూముల అంశం మా తుది తీర్పునకు లోబడి ఉంటుంది ఏదైనా సరే. ఒక మాట. రెండో మాట చెప్పింది సార్, హైకోర్టు తుది తీర్పునకు లోబడే మీరు అక్కడ పట్టాల పంపిణీ చేయాలి, పట్టాలైతే ఇచ్చుకోండి, వాట్ నెక్స్ట్ అనేది హైకోర్టు చెప్పినటువంటి అంశంపైనే అని చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు పర్ఫెక్ట్గా కనిపిస్తోంది ఇక్కడ, హైకోర్టు తీర్పు పర్ఫెక్ట్గా కనిపిస్తోంది ఇక్కడ. ఇన్ని ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఈ కోర్టు తీర్పులు తుది తీర్పు రాకముందే పేదల్ని తరిమి కొట్టండి అని అనడం వెనుక, అంటే రేపు ఏమొస్తాయి ఈ కోర్టులో తీర్పుని ఆయనకు ముందే తెలుసా, లేకపోతే ఈ కోర్టులకి ఈ వ్యవస్థలకి నేను అతీతుడని భావిస్తున్నారా? మీరు రెండోది ఏదైతే చెప్పారో, ఈ కోర్టులకి తీర్పులకి నేను అతీతుడిని మొదటి నుంచి వాళ్ళ ఇన్బుల్ట్ గా పుట్టిందండి, వారి ఇన్బుల్ట్ గా వారి దాంట్లో ఉంది. దాని ప్రకారమే ఈ కంపూసెంట్ అనేది కానివ్వండి, ఈ కోర్టుల పట్ల కానివ్వండి, వాళ్ళ వ్యతిరేకత, ఇవన్నీ కూడా అందులో భాగంగానే చెప్తున్నాయి. కోర్టు తీర్పు ఏదొచ్చినా సరే నేను చెప్పిందే చట్టము, నేను చెప్పిందే న్యాయము, నేను చెప్పిందే ధర్మము అనే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అందుకనే హైకోర్టు, సుప్రీంకోర్టులో రెండిట్లో పెండింగ్ ఉన్నా సరే పెండింగ్ ఉన్న వాటిని అవుట్కమ్ వచ్చేదాకా కూడా వెయిట్ చేయకుండా నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లు పెట్టి పేదవాళ్ళకి ప్రజలకైనా మంచి చేయడానికి కాన్ఫరెన్స్లు పెడతారు, పేదవాళ్ళకి నష్టం కలిగించడానికి నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి అంతమందిని సమావేశపరిచి 50,000 మందికి అన్యాయం ఎట్లా చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి భూములు ఎట్లా లాక్కోవాలి అని చెప్పేసి అక్కడ నిన్న మీటింగ్ పెట్టారు, చేశారండి. మనం చూస్తే ఏపీ సిఆర్డిఏ యాక్ట్ లో 53 క్లాస్ 2 క్లాస్ జీ ప్రకారము అందులో కంపల్సరీగా పేదవాళ్ళకి 5% ల్యాండ్ ఇవ్వాలని చెప్పేసి అందులో క్లియర్ గా రాసి పెట్టారండి. 5% ఆఫ్ ది డెవలప్డ్ ల్యాండ్ షెల్ బి రిజర్వ్డ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది పర్సన్స్ హూ ఆర్ డిస్ప్లేస్డ్ డ్యూ టు ది acquisition of the land and for the weaker section of the society including the scheduled caste, scheduled tribes and other backward classes. జగన్ గారు చేసేదే కదండి, 5% పేదవాళ్ళకే కదా ఇచ్చారు, 5% వీకర్ సెక్షన్స్ కే కదా ఇచ్చారు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకే కదా ఇచ్చారు, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఇచ్చారు. సిఆర్డిఏ యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన 53 క్లాస్ జీ ప్రకారమే కదండి వారు ఇచ్చారు. దాన్ని ఎందుకు మీరు ఎందుకు తీసేద్దాం అనుకుంటున్నారు? ఇదే సార్ సిఆర్డీ యాక్ట్ లో ఉన్నటువంటి అంశాలు 5% పేదలకు ఇవ్వాలి అన్నది. ఇక్కడ మీరు అన్నట్టుగా చాలా మంచి పాయింట్ చెప్పారు సార్. ఇక్కడ ఈ 5% పేదలకు ఇవ్వాలని సిఆర్డీఏ యాక్ట్లో ఉంటే 34,000 ఎకరాలు సేకరించినప్పుడు అందులో దాదాపు 1,700 ఎకరాలు వాళ్ళకి కేటాయించాల్సి ఉంది. ఇక్కడ జగన్ సర్కార్ 1,134 ఎకరాల్లో 50,000 ఇళ్ల పట్టాలు ఇచ్చింది. అంటే ఇంకా కూడా వాడుకోవచ్చు. 3.1% మాత్రమే ఇచ్చింది పేదలకు. అక్కడ 3.1%, 5%లో ఇంకా ఉంది. కానీ ఇవ్వాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు మింగేస్తానని అంటున్నారు. అవునండి, ఇంకా 1.95% పేదలు ఎవరిని ఉంటే వెతకండి, వాళ్ళకి ఇద్దాం ల్యాండ్, వాళ్ళకి కూడా రాజధానిలో మనం స్థానం కల్పిద్దాము, ఇది అందరి రాజధాని, సామాజిక రాజధాని ఇది అని చెప్పి ప్రకటించాల్సింది. చంద్రబాబు నాయుడు గారు పేదల్ని పంపించేసేయండి, చేసేయండి, ఓన్లీ మన వాళ్ళకే ఈ భూములు అని చెప్పే విధంగా నిన్న కాన్ఫరెన్స్ నిర్వహించడము, అటు హైకోర్టు సుప్రీంకోర్టు అవుట్కమ్ దాకా వెయిట్ చేయకపోవడము, ఇవన్నీ చూస్తుంటే అమరావతి క్యాపిటల్ అనేది ఒక వర్గానికి, కొంతమంది ప్రజలకి, ఆ సింగపూర్ టొంగ్బాంగ్ బింగు, మన ఈశ్వరన్ గారు, చంద్రబాబు నాయుడు గారు పార్ట్నర్స్, వీళ్ళు మాత్రమే అమరావతిలో ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు అనే విధానంతో ముందుకు వెళ్తున్నారే తప్ప అందరికీ స్థానం కల్పిద్దాం, ఇంకా పేదవాళ్ళు ఎవరంటే రేపు కోర్టులు ఈ సిఆర్డీఏ యాక్ట్ చదవవా సార్? కోర్టులు సిఆర్డీఏ యాక్ట్ చదవవా? సిఆర్డీఏ మీరు చెప్పారు కదా, సిఆర్డీఏ యాక్ట్ సెక్షన్ 53D ప్రకారం 5% పేదలకు ఇవ్వాలనేది. మరి కోర్టులు చదవవా? ఈ కాపీ చూడవా? న్యాయస్థానాలు చూడవా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కలెక్టర్లకి వాళ్ళ భూములు వాళ్ళ ఇళ్ల దగ్గర ఇవ్వమంటే వాళ్ళు సిఆర్డీఏలోనే ఉన్నారు, సిఆర్డీఏలోనే భూములు ఇచ్చారు, ఇంకెక్కడ వాళ్ళ ఇళ్ల దగ్గర భూములు ఇస్తారు?
అదేంటి మరి ఇది సిఆర్డిఏ వాళ్ళది కాదా? అంటే సిఆర్డిఏ వాళ్ళకి వర్తించదా? ఈ ఇచ్చిన పూర్ పీపుల్ కి మీకు సిఆర్డిఏకి సంబంధం లేదని జీవో జారీ చేస్తారా చంద్రబాబు నాయుడు గారు? చెప్పండి, వీటన్నిటికి సమాధానాలు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఆ భూమి ఇచ్చిన పేదలకే ఆ భూమిని ఎట్లా డెవలప్ చేయాలి చూడాలి అనుకుంటా 1.9% చూడకుండా చేయకుండా ఉన్నది కూడా లాగేసుకొని చేసి, అంటే వాళ్ళ పేదవాళ్ళకి ఆ పార్టీ టీడీపీ పార్టీలో పేదవాళ్ళకి ఇవ్వాలనే లేకపోతే ఏంటి వాళ్ళ ఉద్దేశం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందండి. ఏదేమైనా ఈ పూర్ పీపుల్ తరఫున పోరాటం చేయడానికి న్యాయవాదులుగా మేము ముందున్నాం. ఎవరికైతే ఈ భూములు కేటాయించారో వాళ్ళ దగ్గర ఏదైనా లాక్కోవడానికి నోటీసులు కానీ ఏదైనా ఇచ్చినట్లయితే మమ్మల్ని సంప్రదించినట్లయితే కనుక దీని మీద ముందుకు వెళ్తాము. దీన్ని వాళ్ళ దగ్గర నుంచి ఆ భూమి పేదలకే చెందేటట్టుగా చేయడానికి కూడా న్యాయ వ్యవస్థ రెడీగా ఉంటుందండి ఎప్పటికీ. రైట్, ఇంకొక విషయం చెప్పాలి సార్. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి అమరావతి నిర్మాణం పైన చిత్తశుద్ధి ఉంటే, ఎందుకంటే మొదటి నుంచి ఆయనే మాట్లాడుతున్నారు కాబట్టి ఆయనకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా అమరావతి రైతులే ధర్నాలు, నిరసనలు, దీక్షలు, యాత్రలు నిజంగా రైతులే నష్టపోయామని చెప్పుకునే రైతులే చేసి ఉంటే, హైకోర్టు తీర్పు ఆ రోజు 3 రాజధానుల అంశంపైన ఏమిచ్చింది సార్? 3 నెలల లోపల డెవలప్ చేసినటువంటి ప్లాట్స్ ఇవ్వాలి ఈ రైతులకి, ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళందరికీ అని చెప్పింది. అలాగే 6 నెలల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని చెప్పింది. ఇది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదని సుప్రీంకోర్టుకి వెళ్ళింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, జగన్ గారి సర్కార్. ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి అమరావతి పైన చిత్తశుద్ధి ఉంటే ఆ కేసుల్ని విత్డ్రా చేసుకుని 3 నెలల్లో డెవలప్ చేసినటువంటి ప్లాట్స్ ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి ఇవ్వాలి. నిజంగా వాళ్ళు రైతులే అయితే చంద్రబాబు నాయుడు గారిని నిలదీయాలి. ఎందుకు 6 నెలల్లో? హైకోర్టు చెప్పింది కదా, మనకు అనుకూలంగానే తీర్పు వచ్చింది కదా, మరి 6 నెలల్లో అమరావతి నిర్మాణం ఎందుకు పూర్తి చేయరు? 3 నెలల్లో డెవలప్ చేసినటువంటి ప్లాట్స్ మాకు ఎందుకు ఇవ్వరు అని 2014-15లోనే ఎప్పుడో లాక్కున్నటువంటి భూములు ఆ రోజు వాళ్ళు అడగలేదు, ఈ రోజు అడగట్లేదు, ఎవరు అడగట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మొదటి రోజు నుంచి కౌంటింగ్ పూర్తయిన మొదటి రోజు నుంచి నేను ఇదే చెప్తున్నానండి. చంద్రబాబు నాయుడు గారు నేను ఫస్ట్ సంతకం హైకోర్టులో సుప్రీంకోర్టులో అమరావతి మీద ఉన్న అన్ని కేసులు నేను విత్డ్రా చేసుకుంటున్నాను, నేను అమరావతిని డెవలప్ చేస్తాను, అప్పట్లో ఏదైతే తీర్పు ఇచ్చారో దాన్ని నేను పాటిస్తాను, అప్పట్లో జగన్ గారు డబ్బులు లేక చేత కాకుండా వెళ్ళినట్టున్నారు, నేను చేత అయినండి, నేను సంపద సృష్టిస్తాను, నేను మీకు కట్టుబడి ఉన్నాను అని చెప్పి సుప్రీంకోర్టులో హైకోర్టులో వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఆయనకుంది. లేకపోతే జగన్ గారికి పాదాభివందనం చేసి శిరస్సు వంచి నువ్వు చేసింది కరెక్టే జగన్ గారు, ఇది నిర్మించలేము చేయలేము కాబట్టి మీరు వెళ్ళారు, మీరు ఏ దారిలో అయితే నడిచారో మేము అదే దారిలో నడుస్తాము, మీరు నడిచిన దారి కరెక్టే కాబట్టి మేము కూడా హైకోర్టు సుప్రీంకోర్టులో కేసులు కొనసాగిస్తాం, మేము కూడా అమరావతి రైతులకి న్యాయం చేయము, అమరావతి రైతులను మోసం చేస్తాము, చెందుతాము, ఇవి చేయలేము అని చెప్పి ప్రకటించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉందండి. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని మీటింగ్లు పొద్దున సాయంత్రం పెడతారు కానీ ఎప్పుడు ఈ కేసుల గురించి కానీ అమరావతిలో పేదలకి ఎప్పటిలోపు ఈ డెవలప్మెంట్ చేసిన ల్యాండ్స్ ఇస్తామని కానీ ఎక్కడ ఒక చోట కూడా చెప్పరు, చేయరండి. అమరావతి మీద వారికి చిత్తశుద్ధి లేదు, కేవలం వాళ్ళకున్న భూమి సృష్టించి అమ్ముకోవాలి చేయాలనే ఉద్దేశంతోనే పన్నాగాలు పన్నుతున్నారు, ప్లాన్లు వేస్తున్నారు, అదే విధంగా ముందుకు వెళ్తున్నారు. ఇందాక రామ్నాథ్ గారు చెప్పినట్టుగా కొన్ని ఏరియాల్లో తగ్గించి కొన్ని ఏరియాల్లోనే రేట్లు పెంచే ఉద్దేశం కూడా అదే. వాళ్ళకున్న ఏరియాలు, అందుకనే ఔటర్ రింగ్ రోడ్డు కేసు ఉందండి వీళ్ళ మీద ఉంది, అమరావతి భూములు కేసు కూడా ఉందండి. ఔటర్ రింగ్ రోడ్ కేసు ఉంది కదా, దాన్ని వంకర్లు తిప్పి లింగమనేని భూములు ఎక్కడున్నాయో అక్కడికి, అలాగే హెరిటేజ్ భూములు ఎక్కడున్నాయో అక్కడికి, ఆ పక్క నుంచి అలా వెళ్లే విధంగా వంకర్లు తిప్పారనే కేసు ఆల్రెడీ ఉంది. సిఐడి నడుపుతున్నటువంటి, సిఐడి బుక్ చేసినటువంటి కేసు ఉంది. అవన్నీ కూడా రామ్నాథ్ గారు చెప్పిన ఇట్లాంటి పనులు చేయడం వల్ల ఆ కేసులు వచ్చినాయి. దీన్ని ఎప్పటికీ కూడా ఇట్లానే తాత్సారం వహిస్తారని చెప్పి ఈ 5 ఏళ్లలో అమరావతి డెవలప్మెంట్ అనేది 15,000 కోట్లు లాక్కోవటము వాడుకోవటానికి చేస్తారు తప్ప డెవలప్మెంట్ ఉండదని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎన్ని డిబేట్ల తర్వాత మళ్ళీ ఇదే వస్తుంది. 5 ఏళ్లలో సుప్రీంకోర్టులో ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏమంటున్నారు? సీడ్ యాక్సెస్ రోడ్ కూడా కంప్లీట్ చేయలేరు 5 ఏళ్ళు అంటారు ఏంటి? లోకల్ గా చాలా మంది చెప్తున్నారు చూద్దాం లేండి సార్, 5 ఏళ్లలో ఆ సీడ్ యాక్సెస్ రోడ్ ఒకటి వేస్తే చాలా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి బ్రిడ్జిలన్నీ మేము కట్టేస్తాం, పూర్తి చేసేస్తాం అంటున్నారు. ఏం లోకల్ గా ఉన్న మీకే తెలియాలి, మాకేం తెలుసు సార్, హైదరాబాద్ లో కూర్చున్నాం, మీరే చెప్పాలి. సిఆర్డిఏ సుప్రీంకోర్టులో మాత్రం ఈ 5 ఏళ్లలో కేసు అయితే విత్డ్రా చేసుకోరండి చంద్రబాబు నాయుడు. చేసుకున్న రోజున అమరావతికి అతను నుంచున్నాడు, అమరావతి ప్రజల తరపున ఉన్నాడు అని చెప్పి మేము కూడా ఒప్పుకుంటాం. రైట్, ప్లీజ్.